పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి వినిపించబడినటువంటి వాక్య భాగంలో అనగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చూడండి, లేకపోతే వినండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. ఈ మాట అందరం ఒకసారి చెప్తాం. ఆత్మను ఆర్పకుడి. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించగలక. ఈ సమయంలో మరి యొక్క మాటలు పౌలు గారు తెస్సలోనికీయ సంఘానికి మరి తెలియజేస్తా ఉన్నారు. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ రెండు రకాలైనటువంటి అంశాలు కూడా వారికి ఆయా రీతులుగా మరి బోధించిన తర్వాత ఆయన వారితోటి మరి పలికినటువంటి మాటల్లో అతి ముఖ్యమైనటువంటి మాట ఆత్మను ఆర్పకుడి. అంటే తెస్సలోనికీయ సంఘంలో అనేక మంది ఆరిపోయినటువంటి ఆత్మలు కలిగిన వారుగా ఉన్నారు. మరి ఆరిపోయినటువంటి ఆత్మలతో దేవుని నామాన్ని మనం ఎంతగా ఆరాధించినా, దేవుని నామాన్ని మనం ఎంతగా మరి స్తుతించి ఘనపరిచిన అది పెదవులకే పరిమితమవుతుంది, కానీ నీ యొక్క లోపల నుంచి అనగా ఆత్మ లోపల నుంచి వచ్చేటువంటిదిగా ఉండదు. అందుచేత పౌలు గారు ప్రేమ లేనటువంటి, ఆత్మీయత లేనటువంటి తెస్సలోనికీయ సంఘానికి ఈ మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా విషయాలు వాళ్ళతో తెలియజేస్తూ చిన్న మాట ఆత్మను ఆర్పకుడి అంటా ఉన్నాడు. ఇది మరి పాత ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, డోంట్ పుట్ అవుట్ ద ఫైర్, స్పిరిట్ ఆఫ్ ఫైర్ అంటే, డోంట్ పుట్ అవుట్ ది స్పిరిట్ ఆఫ్ ఫైర్ అంటే ఆత్మ అనేటువంటిది నిత్యము కూడా మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, కానీ అది కాలిపోయేటువంటిదిగా ఉండకూడదు. ఆత్మ అనేటువంటిది నిత్యము కూడా మండుతూ ఉండాలి. దైవ సంబంధమైనటువంటి ప్రేరణతో కూడినటువంటి మాటలతో, ఆత్మ వచనములతో మన ఆత్మ నిరంతరం కూడా మండుతూ ఉండాలి తప్ప అది కాలిపోయేటువంటిదిగా ఉండకూడదు. రెండవది మరి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ బైబిల్ అంటాడు, క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అంటాడు. అంటే ఆత్మను మీరు విరగబట్టద్దు, ఆత్మీయ కార్యాలన్నింటినీ కూడా సాఫీగా ఒక క్రమములో మీరు జరిగించుకునేటువంటి వారుగా మరి ఉండాలి అనేటువంటి మాటలు మరి వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ రెండింటిలో కూడా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మీ యొక్క ఆత్మ మరి పరిశుద్ధమైనటువంటి రీతిలో దేవుని దగ్గర నిలవబడేటువంటి రీతిలో ఉండాలి అనేటువంటి మాటలు మరి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మానవుల యొక్క ఆత్మలు ఎప్పుడు ఆరిపోయినాయి? మానవులందరూ కూడా ఆదామును బట్టి మరి ఆరిపోయినటువంటి ఆత్మలు కలిగినటువంటి వారంగా ఉన్నాం. దేవుడైన యెహోవా మరి మానవుడిని తయారు చేశాడు, అతనికి జీవవాయువుని ఇచ్చాడు. అనగా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఆ మానవుడికి మరి దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మానవుడు తన ఆత్మను ఆరిపోజేసుకున్నాడు. అనగా దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా ప్రవర్తించి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా, దేవుని మాట వినకుండా మరి ఆత్మను ఆర్పుకున్నటువంటి వాడుగా, దేవుని ఎదుట మరి నిలవపడలేనటువంటి వాడుగా మానవుడు తయారైపోయాడు. కాబట్టి ఈ ఈ యొక్క ఆత్మను ఆర్పుకున్నటువంటి స్థితి ఎంతవరకు పాకింది అంటే, వాళ్ళ మధ్యలో ఆ స్థితి ఎంతవరకు పరిగెత్తింది అంటే, నేరాలో కూడా
ఒకరి మీద ఒకరు చేసుకునేటువంటి స్థితికి మరి దిగజారిపోయారు వాళ్ళు. అప్పటికి కూడా తోటలోనే ఆ యొక్క ఏదైనా తోటలోనే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారి యొక్క తప్పును మరి ముందుగా మరి పలకరించిన వెంటనే, ఒకవేళ మాట ద్వారా నేను తప్పు చేశానని ఆదాము చెప్తా ఉన్నాడు, కానీ ఎందుకు ఈ తప్పు చేశావు అని అడిగినప్పుడు ఆదాము అంటా ఉన్నాడు ఏమనంటే, చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 6-7 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నైనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను అనగా ఆచ్ఛాదములను చేసుకున్నారు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అనగా వారు దేవుని యొక్క ఆజ్ఞను మేరటానికి ముందుగా తప్పు చేసింది ఎవరంటే వారి కళ్ళు తప్పు చేసింది. ఏం తప్పు చేసింది? కళ్ళు తప్పు చేసింది. రెండవదిగా మనసు తప్పు చేసింది. మూడవదిగా కళ్ళు మనసు చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి వారి యొక్క ఆత్మను చంపేసుకున్నారు. అనగా పాపం అనేటువంటి ఆ ప్రక్రియ వాళ్ళ మధ్యలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ పాపం వారి మధ్యలోకి ప్రవేశించిన మరుక్షణమే వారి యొక్క మరి నేత్రాలు తెరవబడినటువంటివిగా, వారి యొక్క స్థితి ఏంటో వాళ్ళు మరి గమనించుకున్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ నేత్రాలు తెరవబడుట అనేటువంటిది 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా వారు మరి శరీరరీతిగా తాము చేసినటువంటి తప్పును బట్టి తెరవబడిన నేత్రాలు ఆదాము హవ్వల. అయితే పౌలు గారికి ఈ యొక్క శరీర సంబంధమైన నేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూసుకుపోయి ఆయన తన యొక్క జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి తప్పులకు ప్రతిగా మరి లోక సంబంధంగా ఎవరినైనా హింసించాలంటే తన కళ్ళు బాగా పెద్ద చేసుకుని వస్తూ ఉన్నాడు. తన చెవులు చాలా జాగ్రత్తగా రిక్కించుకుని వింటా ఉన్నాడు. మరి ఆ తప్పును వాళ్ళ మీద ఏ రకంగా మోపి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఆలోచన పౌలు గారు కలిగి తన యొక్క జీవితంలో సగభాగం అంతా కూడా ఆ రీతిగా గడిపేస్తే దేవుడు ఒక దినాన్ని పట్టుకున్నాడు. దేవుడు పట్టుకొని అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శరీర సంబంధమైనటువంటి దిగంబరత్వాన్ని వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నప్పటికీ కూడా అది ఎరగలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో దేవుని మహిమ ఉంది కాబట్టి ఆ మహిమను బట్టి వాళ్ళు తమ యొక్క జీవితాన్ని సాగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే వారు కలిగినటువంటి పాపమును బట్టి కంటి ద్వారా, మనసు ద్వారా వారు చేసినటువంటి ఆ పాపానికి ప్రతిగా వారికి కళ్ళు తెరవబడినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. అయితే కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. అది వివేకాన్ని మరి రమ్యమైనటువంటిది, వివేకం ఇచ్చేటువంటి పండు అని వాళ్ళు గ్రహించుకొని ఆ సాతాను చెప్పినటువంటి మాటకు వడబడిపోయి ఆ పండు తిన్నారు. తిన్న మరుక్షణమే వాళ్ళు పాపంలో పడిపోయారు. ఇక్కడ బాహ్యమైనటువంటి ఆ యొక్క మరి వాళ్ళ దేహం అనేటువంటి దాన్ని వాళ్ళు బహిర్గతంగా చూడలేక ఇద్దరు కూడా చెరో చెట్టు ప్రక్కకి వెళ్ళారు. అయితే వివేకం అనేటువంటిది వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఉన్నటువంటి ఆ తక్కువ జ్ఞానంతో అంజూరపు ఆకులు తెచ్చుకొని చిన్న చిన్న కచ్చడాల కింద చేసుకున్నారట. ఆకులు ఎంతకాలం ఉన్నాయండి? చెట్టు నుంచి తెంపబడినటువంటి ఆకు వాళ్ళు దాన్ని ఆచ్ఛాదనం కింద చేసుకుంటే అది ఎంతకాలం వాళ్ళకి ఉంటుంది? మహా అయితే ఉదయం నుంచి సాయంత్రం లేకపోతే రేపటి దాకా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పర్మనెంట్గా మరి చిరకాలం కూడా వారి యొక్క మరి దేహాన్ని కప్పుకునేటువంటి స్థితి లేదు, వాళ్ళ పాపాన్ని కప్పుకునేటువంటి స్థితి లేదు. ఇక్కడ మరి వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటో దేవుని యొక్క పిలుపు విన్న వెంటనే వాళ్ళు ఒప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు.
ఆదాము తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆదికాండం 3:10 అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిదిగా ఉంటుంది కనుక భయపడి. కనుక వాడి యొక్క బాహ్య నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, వారి యొక్క నేత్రాలు తెరవబడిన మరుక్షణం అక్కడ జరిగింది ఏంటో తెలుసా? భయం అనేటువంటిది వచ్చింది. అప్పటిదాకా ఆదాము హవ్వలకు భయము లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మను వాళ్ళు పదిలిగా ఉంచుకున్నారు. సాతాను యొక్క ప్రవేశంతో వాళ్ళలో ఉన్నటువంటి జీవం బయటికి పోయింది. ఆత్మ చెడిపోయినటువంటిదిగా మరి కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు బయటకు త్రోసివేయబడినటువంటి వారిగా ఉండి ఒక మరి శిక్షను కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమిటి ఆ శిక్ష? 3:19 మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నేల నుండి నీవు తీయబడివి, నీవు మన్నే కనుక మన్నైపోతావు. ఎంత భయంకరమైనటువంటి శాపమో! దేవుని యొక్క కృప వారి మీద ఉన్నంత కాలం, దేవుని మాటకు వాడు లోబడినంత కాలం వాడికి మరణం అనేటువంటిది లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా పాపము చేసినటువంటి వారుగా ఉన్నారో, మరి ఒకరి మీద ఒకరు పాపాన్ని నెట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి మరి గొప్ప సందర్భం ఏంటంటే, దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఏ రీతిగా మట్టి నుండి తీయబడ్డావో తిరిగి ఆ రీతిగానే మట్టిగా. ఈ దినాల్లో మనం నిట్టు కాలంలో కూడా నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నువ్వు మొన్నే కనుక తిరిగి మన్నైపోతావు. నీ జీవితం బూడిద వంటిది, నీ జీవితం ఎందుకు పనికిరానటువంటిది అని మరి పాటలన్నింటిలో కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము ఎప్పుడైతే పాపం చేసినటువంటి వాడుగా ఉండి ఆ తోటలో నుంచి బయటకు తోలివేయబడినటువంటి వాడుగా, నెట్టబడిన వాడుగా ఉన్నాడో, ఆ మరుక్షణమే అతని మీదట మరణం అనేటువంటిది ఏ రీతిగా పాపం చేసింది. ఈ మరణం మరి కొంతమట్టుకే, ఎంతవరకు అంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ జీవిత కాలంలో ఆ ఆయుష్ను కొంతవరకు కాపాడుకోవడానికి మరి తన యొక్క ఆత్మీయ జీవితం చెరుపుకున్నటువంటి దానిని బట్టి ఆయన మరణానికి పాత్రుడైపోయాడు. అయితే ఆ మరణం అనేటువంటిది ఈ దినానికి కూడా మనందరి మీద కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇది బాహ్యమైనటువంటి మరణం. ఎందుకు చేత ఈ బాహ్యమైనటువంటి మరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడో మనకు తెలుసు. కన్ను ద్వారా పాపం చేశాడు, మనసు ద్వారా పాపం చేశాడు. ఈ చేసినటువంటి పాపానికి తనకు తానుగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అనగా తాత్కాలికంగా ఉండేటువంటి ఆకులతో తన యొక్క శరీరాన్ని కప్పుకోవాలనుకున్నాడు, కానీ అది జరిగేటువంటి పని కాదు. కాబట్టి ఈయన తన యొక్క జీవితంలో ఆరిపోయినటువంటి ఆత్మ కలిగిన వాడుగా ఉండి, ఆ ఆత్మను మరి ఏ రీతిగా దాన్ని బలపరుచుకోవాలో ఎరగక మరి సతమతమవుతూ ఉంటే, దేవుడు మరి వారిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే ఆ 3వ అధ్యాయంలోనే 21వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు, అంటే చర్మపు చొక్కాయి రావాలి అని అంటే, బతికున్నటువంటి జీవిని మరి నిలబెట్టి చర్మం తీస్తే ఊరుకుంటారా అమ్మా? బ్రతికున్నటువంటి జీవిని నిలబెట్టి చర్మం తీస్తే అది ఊరుకుంటుందా? చాలా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే దాని యొక్క శక్తంతో ఉపయోగించి మనల్ని చంపేస్తుంది. అయితే ఆ చర్మం కొరకు దేవుడు అక్కడ ఒక బలి ఇచ్చినటువంటి వాడుగా, ఏమిటి ఆ బలి అంటే, ఆ జంతువును చంపి దాని యొక్క రక్తాన్ని నేల మీద ఒలిగించి, ఆ ఒలిగించబడినటువంటి రక్త ప్రోక్షణ ద్వారా మరి వారి యొక్క పాపాన్ని కప్పడానికి, వారి పాపం కొరకేమో రక్త ప్రోక్షణ జరిగింది, పాపాన్ని కప్పడానికి ఆయన వారి కొరకట చర్మపు చొక్కాయిలు చేయించి, ఆయన చేయలేదు.
ఆ బలి అర్పించాల్సినటువంటి వారు ప్రత్యేకంగా ఉన్నారు. మరి ఆ దినాల్లో ఆదాము హవ్వే ఉన్నారు కాబట్టి మనం అనుకోవాలి ఏంటంటే ఏ దేవతల్లో దేవుడు వాడుకొని ఉంటాడు వారి కొరకు. ఆ చర్మపు చొక్కాయలు చేయించిన తర్వాత వాళ్ళని మరి చక్కగా ఒక మార్గంలో నడపడానికి, మానవులను పరిపూర్ణంగా దేవుడు ప్రేమించాడు కాబట్టి అంత తీవ్రమైనటువంటి పాపం చేసినప్పటికీ కూడా వారిని మరి వెంటనే చంపలేదు. వారికి ఇంకా సమయం ఇచ్చాడు. వారికి ఇంకా సమయం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, చక్కటి మాట చెప్తూ ఉంటాడు మనలాంటి వారి కొరకు. మనం అనుకుంటాం ఏమనంటే, నేను నడిచేటువంటి నడక చాలా మంచి నడక, నేను ఆలోచించేటువంటి విధానం మంచి విధానం, నేను చేసేటువంటి క్రియలు మంచి క్రియలు అని మరి ఆదాము హవ్వలాగా అంజూరపు ఆ యొక్క ఆకులు ఎలాగైతే వాళ్ళు పట్టుకుని బ్రతికారో కొంతకాలం, ఈ ప్రజలు కూడా ఈ దినాల్లో ఆ దినాల్లో కానీ ఇదే రీతి ఆలోచిస్తూ ఉంటే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 23వ వాక్యంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను, ఈ మహిమ పొందలేకపోతా ఉన్నాం. అనగా ఆ ఏదేన్ అనేటువంటి ఆ మహిమలో నుంచి ఆదాము ఏ రీతిగా బయటకు వచ్చాడో, మనం కూడా పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం నుంచి మరి బయటపడిపోయినటువంటి వారంగా ఉండి, ఆత్మీయ జీవితానికి దూరపరచబడినటువంటి వారంగా ఉండి, తాత్కాలికమైనటువంటి అంజూరపు కట్టడాలు వాళ్ళు చేసుకొని ఏ రీతిగా బ్రతికారో అదే రీతిగా మనం కూడా ఆయా సందర్భాల్లో మనమే తృప్తిపరుచుకుంటాం, మనమే సంతృప్తి పడిపోతూ ఉంటాం. మనం చేసినటువంటి కార్యాలు చాలా మంచివని. కానీ దేవుని ఎదుట ఏ నరుడు కూడా పరిశుద్ధమైన వాడుగా, పవిత్రుడైనటువంటి వాడుగా లేడు. అందరూ పాపం చేసి, ఈ పాపానికి వచ్చినటువంటి జీతం కూడా చెప్తా ఉన్నాడు అక్కడ ఆయన. పాపము చేసినటువంటి వాడు పరిశుద్ధుడిగా మారితే వారికి ఇచ్చేటువంటి జీతం వేరుగా ఉంటుంది. పరిశుద్ధుడిగా మారిన తర్వాత తన జీవితాన్ని క్రమపరుచుకుంటే మంచి జీతాన్ని తీసుకుంటాడు. కానీ ఆ యొక్క పాపం ద్వారా వచ్చేటువంటి ఆ తప్పు వల్ల మరి మరణానికి గురైతే చివరిగా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? నిత్య మరణానికి. కాబట్టి నిత్య మరణానికి మరి వెళ్లకుండా ఆయన ఆది కాలంలోనే తన చేతి సృష్టి అయినటువంటి మరి ఆదాము కొరకు బలియాగం ఇచ్చినటువంటి వాడుగా, బలి చేసినటువంటి వాడుగా, జంతువును మరి బలిచ్చినటువంటి వాడుగా ఉంటాడు. దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి మరి తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు కుదరవు. మనకి జ్వరం వచ్చిందంటే, లేకపోతే కడుపు నొప్పి వచ్చిందంటే దానికి తగినటువంటి మందు పడితేనే అది తగ్గుతుంది. ఏదో పర్వాలేదు కదా, వేడి నీళ్ళు తాగేద్దాం కడుపు నొప్పి తగ్గిపోతుంది, లేకపోతే ఒంటి నిండా నోటు రాసుకుందాం కడుపు నొప్పి జ్వరం తగ్గిపోతుంది అంటే ఈ దినాల్లో అది తగ్గేటువంటిది. ఏం పడాలి? యాంటీబయాటిక్ పడాల్సిందే దానికి. ఆ యాంటీబయాటిక్ ఆదాము హవ్వల కోసం ఆయన బలిచ్చాడు జంతువుని. ఈవేళ మనందరి కొరకు కూడా ఒక శ్రేష్టమైనటువంటి బలిగా ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన తదనంతరం మనందరం కూడా ఆత్మీయంగా బలపరచబడాలి అని ఇదిగో మన కొరకు ఈ బల్లను జ్ఞాపకార్థంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంటుంది. ఆరిపోయినటువంటి ఆత్మలు మరలా వెలిగింపబడడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ బలి తర్వాత ఇంకా చాలా బలులు ఏ రీతిగా ఇవ్వాలి, ఏ రీతిగా తమ యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలో నేర్పిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం, ఎవరైనా ఒకసారి తీస్తే చదవండి ఈ 3 వాక్యాలు. హెబ్రీ పత్రిక 22వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరుగుననియు సామాన్యముగా ఇది ఆది కాలంలో దేవుని ఏర్పాటు దగ్గర నుంచి కూడా ప్రతి మానవుడు కలిగినటువంటి ఆలోచన. ఎందుచేత ఒక జంతువు యొక్క రక్తాన్ని మరి మన కొరకు పాప పరిహారార్థంగా ఆయన ఇవ్వాలి అని చెప్పాడు, లేక ఆయన ఆదాము హవ్వల కొరకు ఇచ్చినాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యంలో మరి ఆ మాట స్పష్టంగా ఎందుకు మనం ఒక జంతువు లేక ఒక మరి జీవి మనందరి పాపముల కొరకు బలి కావాలో అక్కడ చెప్తా ఉన్నాడు. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము, ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని ఏదిచ్చాడు? ప్రాణాన్నే చేశాడు. ఎవరి ప్రాణం అది? ఆ దినాల్లో జంతువుల ప్రాణం. అయితే పాపం చేసినటువంటి ప్రతి వాడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా వాడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఒక తప్పు చేశాను నేను, అదిగో యాజకుడి దగ్గరికి వెళ్తాను, ఆయన చెప్తాడు నువ్వు ఈ తప్పు చేస్తావు కదా, ఈ తప్పుకు నువ్వు దీన్ని పట్టుకొచ్చి బలి అర్పించు. ఆ రక్తాన్ని తీసుకునేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలోకి ఇలా చేతితో ముంచి పట్టుకెళ్ళి అక్కడ చిలకరించి నీ పాపం ప్రక్షాళన జరిగింది. అయితే చేసినటువంటి ప్రతి పాపానికి ఒక జంతువును అర్పిస్తూ, చేసినటువంటి ప్రతి పాపానికి ఒక మరి పక్షిని అర్పిస్తూ మా పాప క్షమాపణ జరిగిపోయింది అని తృప్తిగా బయటకు వచ్చి మరలా తిరిగి అదే పాపాన్ని చేస్తా ఉండేవాడు. అంటే పాపం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో అలా ఒక సైకిల్ లాగా తిరిగిపోతాం. చేసినటువంటి ప్రతి తప్పు కొరకు ఒక జంతువు చచ్చిపోతా ఉంది. చేసినటువంటి ప్రతి తప్పును బట్టి ఒక జంతువు యొక్క ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరం వస్తూ ఉంది. ఆ యొక్క బలి అర్పించిన మరుక్షణమే వాడు ఏం చేస్తా ఉన్నారంటే నేను పరిశుద్ధుడు అయిపోయానని ఆత్మసంతృప్తి పొంది మరలా బయటికి వచ్చి అదే పాపం చేస్తా ఉన్నారు. కాబట్టి మనం మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిహారం ఆయన పరిపూర్ణంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్, స్థిరమైనటువంటి ఒక కార్యాన్ని మన కొరకు ఆయన చేసిన వాడిగా ఉంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, ఏ వెలుగని? ఆయన ఇచ్చినటువంటి ఆ బలియాగం అనేటువంటి ఆ వెలుగులో నువ్వు నడవాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అర్పణను జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేసినటువంటి తప్పు కొరకే కదా నేను ఒక కోడెనో లేకపోతే ఒక మేకనో ఒక గొర్రెనో ఒక పక్షినో అర్పించకుండా ఆయనే నా కొరకు పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి బలిగా మారిపోయాడు అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తూ ఉందో అలాంటి వారు మాత్రమే ఆయన వెలుగులో నడవగలరు. ఆత్మసంతృప్తి చెంది నేను పాపం చేయటం లేదనుకునేటువంటి ప్రతి వాడు కూడా చీకటిలోనే నడుస్తూ ఉన్నాడు. ఇది మానవ శరీరం, రక్తమాంసాలు కలిగినటువంటి శరీరం. రకరకాల ఆహార పదార్థాలు తీసుకున్నంత కాలము నీ శరీరంలో శ్వాస ఆగిపోకుండా ఉన్నంత కాలం ప్రతి మానవుడు తప్పు చేస్తూనే ఉంటాడు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతాం. అందులో నువ్వున్నావు, బోధించేటువంటి నేను ఉన్నాను. అయితే మనందరం కూడా వెలుగులో నడవాలి అంటే మనందరం కూడా వెలుగులో మరి ఆయన ప్రకాశవంతమైనటువంటి మహిమలో మనం నడవాలి అనే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి తన కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చివరి భాగంలో ఉంటుంది చూడండి. ఒక మాట, చక్కటి మాట చెప్తా ఉన్నాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి అక్కడ ఎందుచేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ చెప్తా ఉన్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము విమోచింపబడినాం. కాబట్టి మన విమోచకుడు ఎవరు? మన విమోచకుడు ఎవరు? యేసయ్య. యోగు గారు అంటాడు, తీవ్రమైనటువంటి మరణ వేళతో కూడిన బాధల్లో ఉండి నా విమోచకుడు సజీవుడు అనేటువంటి మాట పలుకుతూ ఉన్నాడు.
కాబట్టి సజీవుడైనటువంటి ఆ యొక్క ప్రభువును మనం కలిగి ఉంటే మనకి ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా మనం మబ్బు విడిపోయినట్టుగా విడిపోతాయి మన కష్టాలన్నీ కూడా. ఎలా విడిపోతాయి? మబ్బు విడిపోయినట్టుగా. మబ్బు విడిపోయే ముందు ఏమవుతుంది చెప్పండి? బాగా దట్టంగా మబ్బేసింది, దట్టంగా చీకటి అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది. ఆ మబ్బు విడిపోవాలంటే ఏం జరగాలి? అమ్మా గాలి రావాలా? ఎంతసేపు మనం గాలి గురించి ఆలోచిస్తూ ఉంటాం. గాలి కాదు, ఆ మబ్బు విడిపోవాలంటే అందులో ఉన్నటువంటి నీరు కింద పడాలి. వర్షం వస్తేనే ఆ మబ్బు ఏమవుతుంది? మాయమైపోతాము. ఈ వర్షపు జల్లులకి మనం ఎంతో ఆహ్లాదాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడో ఆయన యొక్క మరి బలియాగమును బట్టి మనందరికీ కూడా విమోచన దొరికింది, విమోచన దొరికింది. అయితే ఈ విమోచన పొంది ఉండి కూడా మనం అనేక పాపాలు చేసి మన బ్రతుకు మరి నాశనం చేసుకుంటా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా, మన పితరులు కూడా అలాంటి స్థితిలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటే అవిధేయులైనటువంటి ఆ ఇశ్రాయేలీయులతో దేవుడైన యెహోవా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో అవిధేయులైనట మానుకొని, చూడండి జాగ్రత్తగా వినండి, అవిధేయులైనట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందంటే మనం ఏమన్నా ఆగగలమా? ఆయన మంచోడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నా, ఎన్ని తప్పులు చేస్తా ఉన్నా, ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నా ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ కాకపోతే నా బిడ్డ రేపైనా మారతాడు, మారుతుందనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే అవిధేయతతో బ్రతుకుతా ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులతోటి సహవాసం చేసి అవిధేయులుగా బ్రతికారు. మరి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా ఇంకా ఆ వాసన వాళ్ళొచ్చి పోవటం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళతోటి సహవాసం చేసేసారు, బియ్యాన్ని అందుకున్నారు, వాళ్ళతో కలిసి భోజనాలు చేశారు, విగ్రహార్పితమైనటువంటి భోజనాలు అన్నీ చేశారు. ఆ వాసన ఇంకా పోవటం లేదండి వీళ్ళలో. ఆ వాసన పోవటం లేదు. మనలో కూడా అంతే. బాప్తిసం తీసుకుని తినాగా, మొదటి పరిశుద్ధ బలలో పాలు పంచుకొని తినాగా, ఇలా మనం కళ్ళు మూసుకుంటే మన కళ్ళు ఎదురుకుండా అంతా కూడా తెలియదు. మరి మహిమే పాపం చేసేటువంటి వాడు కూడా, తప్పు మాట్లాడేటువంటి వాడు కూడా, దేవునికి విరోధంగా ప్రవర్తించేటువంటి వాడు కూడా, వాక్యానికి మరి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే కళ్ళు గట్టిగా మూసేసుకుంటాడు. అలాగే వాడు ఆత్మీయ యాత్రలు కూడా ఏం చేస్తున్నాడు? మూసేసుకుంటాడు, పాపం చేసేస్తూ ఉంటాం. తెరవబడినటువంటి ఆత్మీయ నేత్రాలు మూసుకొని ఈ కాసేపే కదా అని పాపం చేసేస్తాం, ఈ కాసేపే కదా అని అబద్ధం పడేస్తూ ఉంటాం, ఈ కాసేపే కదా అని మనల్ని మనం హెచ్చించేసుకుంటూ ఉంటాం. వద్దు, అది వద్దు. అలా చేస్తా ఉన్నావా? నీవింకా ఐగుప్తులో ఉన్నట్టే లెక్క. నీవింకా అన్యులతో సహవాసం చేసినటువంటి ఐగుప్తులతో సమానం. అయితే ఆ కింద అంటాడైనా అలాంటి స్థితి కనుక మీరు కలిగి ఉంటే నా ఉగ్రత వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. జాగ్రత్త. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వాక్యాలు దయచేసి అన్న ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను అమ్మా యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసింది. ఎందుకు అమ్మా? లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలతో కూడా అందంగా ఉన్నారాడు, మాకు బయటికి పంపిస్తావా లేదా? మేము ఆడతోటి వ్యభిచారం చేయాలి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపం ఎంత భయంకరంగా విస్తరించిందంటే లోతు కాలంలో స్త్రీలకు మధ్య అక్రమ సంబంధం, పురుషులకు మధ్య అక్రమ సంబంధం.
లేక ఒకరి భార్య భర్త కలిసి అక్రమ సంబంధం. చివరికి దేవదూతలు కూడా మీరు మాతోటి వాళ్ళని పంపిస్తారో లేదా నా గుమ్మం కడే కాసేసారటండి వాళ్ళు. అంత భయంకరం. అయితే అంతకుముందు అబ్రహాము గారు తన కుమారుని మీద ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 50 మంది 45 మంది 40 మంది చివరికి 5 కాడికి వచ్చిన తర్వాత ఇక ఈ అబ్రహాం గారు నన్ను వదిలేలాగలేడు అనుకుని ఆయనే బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క కోరిక బాగా విరిగిపోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటిదేమో మరి నలుగురు కూడా లేరు. ఆయన వల్ల ఇంకా నాకు ఇచ్చాడంటే ఇబ్బంది అవుతుందని అబ్బాయి 5 ఉంటే నేను చూడకుండా ఉన్నారా? 5 ఉన్నారా? ఒక్కసారి అదే అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఉన్నవాళ్ళు 9. లోతు, అతని భార్య, 2 కూతుళ్ళు. 5 వరకు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు బయలుదేరారు. ఆ మాట విని అంత దూరం బయలుదేరి వెళ్ళిన తర్వాత ఏం చేసింది సుష్మ గారు? అలా ఒకసారి మన బతుకు కూడా అలాగే అయిపోతా ఉంది. జాగ్రత్త. దేవుడు ఎంతగానో కరుణిస్తా ఉన్నాడు. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను విడిచిపెట్టి ఆ యొక్క దాతృత్వాన్ని మనం తేలికగా తీసుకొని ఇంకా మళ్ళా తిరిగి అలా లోకం వైపు చూస్తూ ఉంటే ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అంటే రాతి స్తంభం అయిపోయింది. ఈ మధ్యకాలంలోనే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో తవ్వకాలు చేస్తూ ఉంటే ఎక్కడ కూడా చెట్లకు సంబంధించి కానీ గడ్డికి సంబంధించి కానీ ఒక్క విత్తనం కూడా ఎంతవరకు కనపడటం లేదు. ఎక్కడ చూసినా బూడిద కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు, నా ఉగ్రత మీ మీదకి వస్తే మీరేమైపోతారు? కాలిపోతారు. జాగ్రత్త. అయితే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆయన మనకు పశ్చాత్తాపడి బలలో పాలుపంచుకోవాలని విధిగా ఏర్పాటు చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకునేదకై, నా యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకునేదకై, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకునేదకై, నా పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునేదకై దీనిని మీరు చేయుడి అంటా ఉన్నాడు. ఆ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో చివరి భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? దేవునికి మాత్రమే లోబడాలి. ఈ దినాల్లో ఉన్నటువంటి మనం యేసు ప్రభువుకు మాత్రమే లోబడాలి. ఆ రీతిగా లోబడకపోతే దానివల్ల నష్టపోయేది మనమే తప్ప విషాన్ని ఎవడు తింటే వాడే చస్తాడు. అంతే కదా? చెప్పాలి. మితమైనటువంటి ఆహారం కాకుండా దొరికింది కదా అని ఎవడు తింటే వాడి పడితే వాడైపోతుంది. పాపం చాలా సరదాగా ఉంది కదా అని పాపం చేసుకుంటూ పోతా ఉంటే ఇది సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ రీతిగా కాలిపోయాయో ఒకనాడు నువ్వు కూడా అదే స్థితిలోకి రావాల్సినటువంటి వాడుగా ఉంటాం. ఇందాక మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో అక్కడ చూడండి, అవిధేయులై అన్న దగ్గర 1 అంకె వేసి కింద పుట్టినట్లు ఏమిచ్చాడు చూడండి ఒకసారి. మీ హృదయములకు ఛేదనను సంస్కారం చేసుకునండి, మీ హృదయాన్ని మార్చుకోండి. లెట్ యువర్ మైండ్స్ బి రీమేడ్. మీ హృదయాన్ని తిరిగి రాసుకోండి. మీ హృదయాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి రీతిలో మీరు మార్చుకోండి అంటారు. ఆయన అక్కడ ఏదేను తోటలో వారి కొరకు మరి ఒక జంతువుని చంపాడు. రాను వారి యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే దేవుడు ఇస్సాకు పుట్టిన తర్వాత వాళ్ళకి సున్నతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సున్నతి కూడా చేస్తూ ఉన్నారు కానీ మరలా వాళ్ళ పనులేమి మారకుండా బ్రతుకుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వాక్యంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వాక్యం, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత స్పష్టమైనటువంటి రీతిలో చెప్తా ఉన్నాడో చూడండి.
పిల్లవాడు పుడతాడు, 8వ దినాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు, సున్నతి చేస్తా ఉన్నారు, ఇక వాడు పరిశుద్ధుడు అయిపోయాడు అనుకుంటా ఉన్నారు. ఈ దినాల్లో అనేకమైన సంఘాల్లో చిన్నపిల్లలు కూడా బాప్తిస్మం చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇచ్చేది ఎక్కడ కూడా లేదు. ఈ మాట పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు చిన్నపిల్లలు 8వ దినాన సున్నతి చేశారు కదా అని పుట్టిన పిల్లవాడు కూడా పిల్లలకు బాప్తిస్మం ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంటారు. అది తప్పు. అక్కడ ఏమంటాడు స్పష్టంగా, సున్నతి లేని మీ హృదయమునకు మీ హృదయాన్ని మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం మార్చుకోవాలి. గొంగళ పురుగులాగా ఉంటే దాన్ని ప్రపంచమంతా కూడా ఇష్టపడదు, వ్యతిరేకిస్తుంది. కానీ అది సీతాకోక చిలుకలాగా మారిపోతే పిల్లలే కాదండి, మనం కూడా దాని వెనకాల పడి ఎంత అందంగా ఉందని చూస్తూ ఉంటాం. సీతాకోక చిలుకల కోసం అంటే ఒక పార్కులు కూడా ఉంటాయి అటు కొన్ని ప్రదేశాల్లో. ఆ పార్కులో రకరకాల సీతాకోక చిలుకలు ఉంటే వాటిని చూసి ఆనందపడటానికి అనేక మంది మరి వెళ్ళి దాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి సున్నతి అది కొంతమందికి పని చేసింది, తర్వాత అది కూడా వ్యర్థమైపోయింది. అయితే వాడికే చెప్తా ఉన్నాడు, రే బాబు, మీరు శరీర సంబంధమైన సున్నతి చేసుకోవడం కాదు కానీ ఏం చేసుకోవాలి, మీ హృదయానికి సున్నతి చేసుకోవాలి. మీ హృదయములకు ఛేదన సంస్కారము, మీ హృదయాన్ని నరకండి. అంటే మా పాస్టర్ గారు హృదయాన్ని నరుక్కోమన్నాడని చెప్పి ఇంటికెళ్ళి గుడికాయ దిగ్గేసి బయట పెట్టి ఇంటికెళ్ళి అలాంటి పని కాదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ ఆలోచనతో శుద్ధి కావాలి, నీ కంటితో శుద్ధి కావాలి, నీ క్రియలతో శుద్ధి కావాలి, నీ నడకతో శుద్ధి కావాలి, నీ పడకతో శుద్ధి కావాలి, నీ ఆహారంతో శుద్ధి కావాలి, నీ సమస్తముతో. ఒక పిల్లవాడిని మన హై స్కూల్ చదివేటప్పుడు అందరికీ ఒక గుర్తు ఉంటుంది. ఏంటా గుర్తు చెప్పండి? ప్రేమరాజు గారి ఇంట్లో జామ్ షీట్ అవుతాయి, ఆ పక్కనే కొంచెం దూరంలో హై స్కూల్ ఉంది. పుస్తకాలు పట్టుకుపోయే పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఆ రోడ్డు వైపు చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? జామక చెట్టుకి పెద్ద కాయలు అక్కర్లేదు, వాడికి చిన్న పిందులు ఉందా ఒకటి గోడ కాడ ఉంగు అంటాడు. ఆ ఉంగున్న వాడి మీద మరొకటి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత వీడు ఏం చేస్తాడు? పొల పట్టుకుని లాగి ఆ జామకాయ కోస్తాడు కదా. అంటే నోటి యొక్క రుచి కొరకు ఒకడేమో ఒళ్ళు వచ్చేసాడు, ఒకడేమో వాడు మీద ఎక్కేసాడు, కాళ్ళు చేతులు కళ్ళు కూడా పనిచేసినాయి. ఆయన రానే వచ్చాడు యజమాని, పప్పుడు వేసుకొని చూస్తా ఉన్నాడు, ఎవడో దొరుకుతాడా ఏం చేద్దాం అనేసాడు. ఒక కర్ర చేతితో పట్టుకొని వాళ్ళిద్దరిని వీటి మీద 2 లాగాడు. లాగితే ఈ కళ్ళు కాళ్ళు మనసు చేసినటువంటి తప్పుకి ఎవరు బాధపడతారు చెప్పండి? అమ్మా, ఆ శరీరం అంతా బాధపడ్డది. దానికంటే కూడా కళ్ళలో నుంచి ఏమొస్తాయి అంటే మన శరీరం అంతా కూడా ఏకీభవిస్తేనే కానీ పాపం అనేటువంటిది చేయలేదు. మన శరీరం అంతా ఏకీభవిస్తేనే కానీ దేవుని దగ్గర పరిశుద్ధులుగా మనము ఉండలేము. కాబట్టి మీ శరీరములను సజీవ యాగములుగా ఆయనను సమర్పించుకోండి అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు. కాబట్టి మనల్ని మనం సజీవంగా మార్చుకోవాలంటే మనలో ఒక మార్పు రావాలి. మనలో ఉండేటువంటి లోబడిన స్థితి బయటకు పోవాలి. మనలో ఉండేటువంటి ప్రేమ లేని స్థితి బయటకు పోవాలి. మనలో ఉండేటువంటి కఠినమైనటువంటి మనస్సు బయటకు పోకపోతే, అందుకంటాడు ఏమన్నా తెలుసా, యెహెజ్కేలు గ్రంథంలో వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు, మీ రాతి వంటి హృదయాన్ని ఎలా మారుస్తానంటాడు అక్కడ? మాంసపు గుండెగా మారుస్తానంట. ఈ లోకంలో గుండెకి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే శస్త్రచికిత్స చేసేటువంటి డాక్టర్లు ఉన్నారు, కానీ కఠినమైనటువంటి హృదయాన్ని మార్చేటువంటి డాక్టర్ ఎవడో కూడా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనే మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి మీ హృదయానికి ఆ ఛేదన అనేటువంటి సంస్కారాన్ని మీరు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వాక్యాల్లో ఇశ్రాయేలు ప్రజలతో వారు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా
నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి. ఇప్పుడు మనం ఈ బలలో పాల్పంచుకోవాలంటే ఏముండాలి మన దగ్గర? ఆ పూర్ణమైన మనసులు ఎవరు ఉండాలి? పూర్ణమైన మనసులు ఎవరు ఉండాలి? పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మాత్రమే, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు మాత్రమే అందులో నింపుకోవాలి. 11వ వాక్యం అంటాడు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేమి అడుగుతున్నాడు? నా మార్గం నడవండి అంటావు, ముళ్ళ మార్గంలోకి వెళ్ళకండి అంటావు. నా మార్గం ఇరుకుగానే ఉంటది, కానీ మీరు రాను రాను వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? మీకు సంతోషమే, సమాధానమే, విశాలమైన మార్గం విశాలంగా ఉంటుంది. ఆ దూరేటప్పుడే కష్టంగా ఉంటుంది, కొంత దూరం వెళ్ళే వరకు కష్టంగా ఉంటుంది. నా బిడ్డ మంచి రీతిగా నడుస్తూ ఉన్నాడని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దారిలో వచ్చేటువంటి సమస్తాన్ని కూడా తీసి అవతల పడేసి నీకు ఒక తిన్నని మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వాక్యంలో, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వాక్యంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములు నా మార్గములు నీ కన్నులకు ఆనందముగా లేక ఇంపుగా. ఎవరి మార్గం ఇంపుగా ఉంటది అమ్మా? దేవుని మార్గం, దేవుని మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం నడిస్తే ఆరిపోయినటువంటి మన ఆత్మలు కూడా ఉత్తేజభరితంగా మారిపోతూ ఉంటాయి, ఉత్తేజభరితంగా మారిపోతాం. కాబట్టి ఇక్కడ మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా ఉన్నాం. నీ సహోదరుడు ఎవడైనా తప్పు చేస్తా ఉన్నాడా? ఒకవేళ ఆ తప్పు చేస్తే నీవు చేయాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాల్లో, 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాల్లో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. మొదట ఏం చెప్తా ఉన్నాడు? అక్రమముగా. సహోదరులు అనగా రక్షించబడినటువంటి వారు, ఒకే ఉదరము నుండి తీయబడినటువంటి వారు, లేక రక్షణలో బాగా ఎదిగినటువంటి వారు, వాక్యములో అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారు, ఆడ మాత్రమే సహోదరులు ఉంటారు. సహోదరులారా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల ఉందా మనకి శాంతము, ఉందా మన పక్కవాడికి మన పొరుగు వాడికి ధైర్యంగా బుద్ధి చెప్పేటువంటి సామర్థ్యం ఉందా మనలో? చెప్పాలి. అంటే సామర్థ్యం లేకపోయినా కొంతమంది చెప్దాం అనుకుంటారు, అందుకే ఎవరి మాట ఎవరు కూడా. ఆ సామర్థ్యాన్ని ముందు నువ్వు పొందుకోవాలి. అనుభవపూర్వకంగా ఆ సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకున్న తర్వాత నువ్వెవరికైనా మాట చెప్తే వాడు లోపడతాడు తప్ప, నీకు అనుభవం లేకపోతే నువ్వు దాన్ని సంపాదించుకోకుండా నీకు తోచినటువంటి 2 మాటలు చెప్తాం అనుకుంటే ఎవరు నీ మాట వినరు. రెండవది అంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. అనేక మంది విశ్వాసంలో సడలిపోతూ ఉంటారు, బలహీనులుగా ఉంటారు. ఈ బలహీనుల్ని మనం ఏం చేయాలో తెలుసా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మనకు మనమే రోడ్డు అవ్వంటే నడిచి వచ్చేయడం కదా, పక్కింట్లో కనపడ్డాడు, ఇవాళ రావాలి నువ్వు చర్చకి తెలుసా, ఇవాళ ఆదివారం మొదలైపోయింది తెలుసా, శేషారావు ఇవాళ మొదలైంది అని చెప్పుకుంటా వచ్చామనుకోండి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఆమె చర్చికి ఇంటికాడ బయలుదేరి మొదలెట్టి ఆ చర్చికి వెళ్ళేసరికి ఒక 20 చోట్ల ఆగేది. 20 చోట్ల ఇంటికాడ కూర్చొని సొంతం కాదు. అక్కడ నిలబడి అమ్మాయి మందిరానికి టైం అయిపోయింది, ఒక 20 మందికి చెప్పుకెళ్ళేదండి. అమ్మాయి ముసలిదాంట్లో ఎందుకు బయలుదేరారో బాబు మాకు అనిపించేది. ఎందుకంటే ఇలాంటి ఎండలో ఇక్కడి నుంచి ఇంచుమించు ఇందిరాగాంధీ బొమ్మ దాకా నడుచుకెళ్ళాలి, చర్చికి వెళ్ళాలంటే. ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఇంటికాడ ఆగి నీకు ఎందుకు వచ్చిందా రారా అని అడిగితే
మనకి బోధించే అర్హత లేదు, బోధించే స్థాయి మనకు లేదు. కానీ పిలిచేటువంటి మాట దేవుడు ఇచ్చాడు కదా, వాళ్ళని రమ్మని చెప్పాలి కదా. ఎంతమంది పని చేస్తా ఉన్నారు ఒకసారి చేయగలుగుతారు, ఒకసారి ఎంతమంది పిలుస్తా ఉన్నారు చెప్పండి. వచ్చేటప్పుడు మనం రావడమే కష్టమైపోతుంటే వాళ్ళని పిలుస్తాం, మనమే ముక్సూటిగా బయలుదేరి వాళ్ళని పిలుస్తాం. అప్పటికే నువ్వు పిలవాలనుకున్నా కూడా నీకు ముందు ఇంట్లో వచ్చేస్తున్నాడు ఇక్కడ, నువ్వు మాత్రం ఇంకా ఇంటికాడే ఉన్నావు. పరిచయం ఏంటంటే మనం అనుకుంటే ఇక్కడ నిలబడి బోధించేయటమో, లేకపోతే ఆయనలా నడిపించేయటమో, ఆయనలా ప్రార్థన చేయటమో ఎంత ఇది అనుకుంటాం. కాదు. పరిచయం అంటే పిలవటం ఒక పరిచర్య, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ఒక పరిచర్య, వాళ్ళు బలపరచడం ఒక పరిచర్య. వాళ్ళకి తెలుసు రావాలని, కానీ ఒక మరి కష్ట వ్యక్తిగా మరి సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో వెళ్ళకపోతే ఈ తాతగారు మమ్మల్ని తిడతాడు, వెళ్ళకపోతే ఈ అమ్మమ్మ గారు మమ్మల్ని తిడుతుంది. కనీసం ఆ భయమన్నా ఉండి మందిరానికి వస్తారు. అదేనా చేయగలుగుతా ఉన్నామా మనం? కనీసం మీ పిల్లలకి మీరు చెప్పుకుని పిల్లల్ని మందిరానికి దేవుని దగ్గరికి మరి నడిపించగలుగుతా ఉన్నారా? మూడవదిగా అంటాడు బలహీనులకు ఓతమీయుడి. వాక్యంలో బలహీనులుగా ఉంటే నీకు తెలిసి 4 ముక్కలే చెప్పువాడని. ప్రార్థనలో బలహీనులుగా ఉంటే వారితో కలిసి కుటుంబాన్ని రమ్మని అక్కడ కూర్చోబెట్టి 2 మాటలు చెప్పి ప్రార్థన చేయి. చివరిగా అంటాడు అందరి ఎడల అసలు మనకే శాంతం. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేస్తాం? మనం శాంతపడాలి. 15వ వాక్యం అంటాడు ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకుని. 6వదిగా అంటాడు మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి. ఏది అనుసరించాలట? మేలైన దానిని. దినాల్లో మన రక్త సంబంధికుల కొరకు మనం మేలైనటువంటి ఆలోచన చేయలేకపోతా ఉన్నాం. మనకు ఆహారాన్ని పెట్టినటువంటి మన యజమానికే మనం మేలుగా మాట్లాడలేకపోతా ఉన్నాం. అతని దగ్గరే ఆమె దగ్గరే మనం సరైనటువంటి పని చేయలేకపోతా ఉన్నాం. గమనించాలి, క్రైస్తవ విశ్వాసంలో అది తగినటువంటిది కాదు. కింద అంటాడు ఇంకా 7వదిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏ పని చేసినా సంతోషంగా ఉండాలి. నీకు ఏ పని అప్పగించబడినా, ఇంట్లో పని, బయట నుంచి చేసే జీవనోపాధి పని, లేకపోతే మందిరంలో చేసే పని, ఏ పని చేసినా సంతోషంగా చేయి. దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. 8వదిగా అంటాడు ఎడతెగక ప్రార్థన చేయుడి. 9వదిగా ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయం చెయ్యకు ముందు మాత్రం అడుగుతాం దేవుడిని. కష్టంలో ఉంటే నువ్వు తప్ప ఇంకెవరు లేదు కావాలని అంటాం. ఆ కష్టం నుంచి గొట్టెక్కిపోయిన తర్వాత ప్రక్కదారి పడతాం. గమనించాలి, ఈ దేవుడు పెట్టాలి. ఎవరైతే ఈ 9 లక్షణాలు లేకుండా ఉంటారో ఆ లక్షణాలన్నింటినీ కూడా బదిలీపరుచుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి అమూల్యతలో దాన్ని చేర్చుకొని ప్రభు కొరకు యోగ్యంగా జీవించి ఈ బలము భాగస్థులుగా ఉందాం. దేవుడి మాటలు జీవించునుగాక. ఆమేన్.